బిగ్ బ్రేకింగ్ ఇది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కుర్రాడిని దారుణంగా కొంతమంది కొడుతున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఇట్లా కొడుతున్నారు ఏంటి అనేది తెలియదు, కానీ కొన్ని వైరల్గా మారుతున్నాయి. ఆ పిక్స్ కూడా ఏంటంటే జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్ వెనకాల ఉన్నటువంటి పర్సనే ఆ విజువల్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి. అంటే మాగంటి గోపీనాథ్కి సంబంధించిన అనుచరుడే దారుణంగా ఒక వ్యక్తిని కొడుతున్నట్టుగా ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, కానీ ఆ ఫోటోని ఇక్కడ జత చేస్తూ ఒక వ్యక్తిని దారుణంగా ఒక గుంపు ఉన్నటువంటి వ్యక్తులు కొడుతున్నటువంటి విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది. నిన్న రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఈ వీడియోలో బాధిత వ్యక్తి కాళ్ళు మొక్కుతున్నా కూడా వాళ్ళెవ్వరూ వినకుండా కంటిన్యూషన్గా కొడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ మాగంటి గోపీనాథ్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక రాడో ఆర్ దొడ్డు కర్ర తీసుకుని ఘోరంగా ఒక పర్సన్ని కొడుతున్నటువంటి విజువల్ అయితే ఇప్పుడు వైరల్గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీనిపైన పోలీసులు అయితే రెస్పాండ్ అయిన సిచ్యువేషన్. అండ్ వెంటనే జూబ్లీ హిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. 307 ఐపీసీ సెక్షన్ కింద భాస్కర్, లలిత్ అండ్ ఇంకా కొంతమంది ఎవరైతే ఆ విజువల్లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నారో ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ వాళ్ళందరినీ కూడా పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసి 307 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఈ కేసు సుమోటోగా తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఆ వ్యక్తి ఎవరైతే బాధితున్నాడో ఆయన ఎవరు ఏంటి అనేది కూడా ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఆ వ్యక్తి అయితే ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత పోలీసులే సుమోటోగా కేసు టేకప్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ గ్యాంగ్ ఎవరైతే మనకు విజువల్లీ కనిపిస్తున్నారో ఎంత దారుణంగా కొడుతున్నారు, ఒక్క వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆయన కాళ్ళు మొక్కుతున్నా సరే, బతిమిలాడుతున్నా సరే, 1 by 1 ఎట్లా కొడుతున్నారో మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఈ విజువల్లో. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ గ్యాంగ్ ఇంత అటాక్ చేయడానికి కారణం ఏంటి, అండ్ మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే వెనకాల ఉన్నటువంటి వ్యక్తి దాడి చేసినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఆ వ్యక్తి అంటే మనకందరికీ తెలుసు ఎలక్షన్ టైం. సో మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అనుచరుడే కావాలని టార్గెట్ చేస్తూ ఒక పర్సన్ని కొడుతున్నాడు. కాబట్టి మేబీ ఎమ్మెల్యే గురించి ఏమైనా తప్పుగా మాట్లాడా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అనేది ఇన్ఫర్మేషన్ అయితే పోలీసుల ద్వారా తెలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ భాస్కర్ అండ్ లలిత్ వీళ్ళనైతే పోలీస్ కస్టడీలోకి తీసుకుంది. అండ్ ఇది యూసఫ్గూడలో ఇన్సిడెంట్ జరిగినట్టుగా కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతోంది. యూసఫ్గూడ మనందరికీ తెలిసే చాలా రష్ ఉన్నటువంటి ఏరియా. అండ్ యూసఫ్గూడకు సంబంధించిన వ్యక్తే అయ్యి ఉంటాడు. అండ్ ఈ గ్యాంగ్ అంతా కూడా ఆ పర్సన్ని ఎందుకు అటాక్ చేసింది అండ్ పోలీసులు వాళ్ళ విచారణలో ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారు అనేది వేచి చూడాల్సిందే. కానీ ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే ఒకే ఒక వ్యక్తి ఆయన కాళ్ళు మొక్కుతున్నా సరే మనము చూడొచ్చు, ఆయన కాలికి గాయమైనా సరే ఎక్కడ కూడా ఆగట్లేదు. ఒకతనేమో దొడ్డు కర్ర తీసుకొని కొడుతున్నాడు, ఇంకొకళ్ళేమో తన్నుతున్నారు, ఇంకొకళ్ళేమో పిడిగుద్దులు గుద్దుతున్నారు. సో ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, వాట్ ఈస్ ద రీజన్ అనేది తెలియదు, కానీ పోలీసులు అయితే సుమోటోగా కేసు టేకప్ చేశారు. అండ్ వాళ్ళనైతే కస్టడీలోకి తీసుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది.